ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా పసి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తాయని? రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్కి గురి చేసింది. 4th క్లాస్ చదువుతున్న ఒక చిన్న బాబు ఇంట్లో మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా డాక్టర్లు అతను ఇక్కడ లేడని చెప్పేశారు. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం నిజంగా భయంకరమైన విషయం. ఈ మధ్య కాలంలో మన దేశంలో చిన్న పిల్లల్లో, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో హార్ట్ అటాక్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన చాలా సీరియస్ విషయం. అయితే చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అన్హెల్దీ ఫుడ్. నేడు పిల్లలకు జంక్ ఫుడ్ బాగా అలవాటైపోయింది. పిల్లలు ఏడిస్తే చాలు చిప్స్, స్వీట్స్, బర్గర్లు, పిజ్జాలు, ముఖ్యంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇచ్చి వాళ్ళను నచ్చజెప్తున్నారు. కానీ ఇవి వారి ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఒకప్పుడు పిల్లలు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడేవారు. కానీ ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోతే చేతిలో మొబైల్స్ పెట్టి తినిపించే పరిస్థితి వచ్చింది. దాంతో వాళ్ళు రోజంతా స్క్రీన్ ముందు కూర్చుంటున్నారు. ఇలా ఒకే చోట కూర్చోవడం వల్ల ఒబేసిటీ పెరిగి గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3, స్ట్రెస్ అండ్ అకాడమిక్ ప్రెజర్. చిన్నప్పటి నుంచే పిల్లలపైన ప్రెజర్ పెరుగుతుంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే టీచర్లు ఒకవైపు, పేరెంట్స్ మరోవైపు ప్రెజర్ పెడుతున్నారు. ఈ ప్రెజర్ పిల్లల మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ కంటే వాళ్ళ హెల్త్ చాలా ముఖ్యం అని. నెంబర్ 4, జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఒకవేళ తల్లిదండ్రులకు హార్ట్ సమస్య ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు తమ పిల్లలకు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక రియల్ సంఘటన చాలా ఇంపార్టెంట్. మా రిలేటివ్స్లో ఒక పాప చాలా యాక్టివ్గా ఉండేది. అయితే ఒకరోజు ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగా డాక్టర్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు. వెంటనే సర్జరీ చేయాలి అని చెప్పారు. అదృష్టవశాత్తు ఆ తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ పాప ప్రాణం నిలిచింది. గైస్, ఎమర్జెన్సీ టైంలో డబ్బు కోసం తిరగడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. ఎంత చిన్న వయసులో ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తక్కువగా ప్రీమియం ఉంటుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు ఆన్లైన్లో లేదా ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే మీరు కట్టే ప్రీమియం తగ్గుతుంది, కొంతవరకు డబ్బు సేవ్ అవుతుంది. ఏజెంట్ ద్వారా అయితే కమిషన్ వల్ల ప్రీమియం కాస్త పెరుగుతుంది. ఇంకా ఆన్లైన్లో అయితే అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇది లక్షల రూపాయల ఖర్చు చేసే మెడికల్ బిల్స్ని సైతం కవర్ చేస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది మీకు ఒక లైఫ్ సేవర్గా కాపాడుతుంది. అండ్ దీనికోసం మీరు మీ సేవింగ్స్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్తో పాటు క్లెయిమ్ సపోర్ట్ కూడా జస్ట్ 30 మినిట్స్లోనే అందిస్తారు. కొన్ని కేసెస్లో మీరు ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండానే ఆన్లైన్లో ఇన్స్టాంట్గా దీన్ని పర్చేస్ చేయవచ్చు. ఇక్కడ ట్యాక్స్ సేవింగ్స్ రూపంలో మరో ఇంపార్టెంట్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు సెక్షన్ 80D కింద 75,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒకే పాలసీ కింద కవర్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ పాలసీ ఉన్నప్పటికీ మెరుగైన ప్రయోజనాల కోసం అండ్ తక్కువ ప్రీమియం కోసం మీరు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా పోర్టు చేసుకోవచ్చు. ఈ పాలసీలు డయాబెటీస్, బీపీ, ఆస్తమా లాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కూడా కవర్ చేస్తాయి. దాంతో వైడర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇది యాక్సెసిబుల్గా ఉంటుంది. ఇది ముఖ్యంగా మన పేరెంట్స్కి చాలా అవసరం. మీరు ఇండియాలో ఉన్న లేదా విదేశాల్లో ఉన్న మీ పేరెంట్స్ కోసం ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. క్లెయిమ్, పేపర్ వర్క్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నిజానికి తల్లిదండ్రులకు వయసు పైబడే కొద్దీ న్యూ ఇన్సూరెన్స్ పొందడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వారికి ముందుగానే సెక్యూర్ చేసుకోవడం చాలా అవసరం. అంతేకాదు, చాలామంది కేవలం కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఆధారపడతారు. కానీ అది సాధారణంగా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే సుమారు 2 or 3 lakhs కవరేజ్ మాత్రమే ఉంటుంది. రూమ్ రెంట్ లిమిట్స్, కోపే లాంటి అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు జాబ్ మానేసినా లేదా వేరే జాబ్కి చేంజ్ అయినా ఆ ఇన్సూరెన్స్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. అందుకే మీకు ఓన్ ఇండివిజువల్ హెల్త్ పాలసీ ఉండాలి. దాంతో మీరు రిటైర్మెంట్ అయినా లేదా జాబ్ చేంజ్ అయినా మిమ్మల్ని అది కాపాడుతుంది. ఒకవేళ మీరు రీసెంట్లీ మ్యారీడ్ అయినా లేదా బేబీ పుట్టినా మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయడానికి ఈ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. తప్పకుండా చెక్ చేయండి. మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ మన జీవితంలో ఎంత ముఖ్యమో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. పిల్లల్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ తగ్గించి హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలి. మొబైల్ గేమ్స్కి బదులుగా అవుట్డోర్ గేమ్స్ ఆడమని ప్రోత్సహించండి. వీలైతే యోగా, ఎక్సర్సైజ్ చేయించాలి. ఇప్పటికీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి.